మొన్న ఉండవల్లిలో ఉద్రిక్తత కానీ, లేదంటే రైతులకు అన్యాయం జరుగుతుందనే అంబటి రాంబాబు గారు లాంటి మాటలు కానీ చేసి అమరావతిలో మరోసారి ప్రవేశించి అమరావతి మీద మళ్ళీ కక్ష దాల్చాలి. మొట్టమొదటేమో అమరావతిని చంపేద్దామని అనుకున్నారు, అంటే ప్రహ్లాదుని చంపేద్దామని అనుకున్నారు. మీ వల్ల గాల, మీరే చచ్చారు. చింత చచ్చినా పులుపు చావలేదని ఇంకా మీ పులుపు అనక్క మళ్ళీ మరోమారు అమరావతిని వివాదం చేస్తున్నారు. మాట్లాడితే 1,00,000 కోట్లు అంటారు, 2,00,000 కోట్లు అంటారు, 10,00,000 కోట్లు అంటారు, రాజధాని అంతా కూడా అక్కడే పెడుతున్నారు అంటారు. ఈ రోజున దాదాపు 12 ఏళ్ళైనా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా రాజధాని మీద రాజకీయ పార్టీ ఇంత వివాదం చేయటం చూసామా? మీరు 24 ఆ ఎన్నికలతోనే వెళ్ళారు కదా. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం పోతాం, ఋషికొండలో ఉంటాం అనే శబ్దాలు చేశారు కదా. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు కదా. అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు, నీకు దండం, నీ పరిపాలనకు దండం, మాకు 3 వద్దయ్యా, అమరావతి వర్ధిల్లితే చాలని చెప్పి జీవించారు కదా. ఇంకా మీకు పునఃసమీక్ష లేదా? అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ సమీక్షించుకోదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి తీర్పారు చూసుకోవా? అంటే ఎడమ చెంప కొట్టినా కుడి చెంప కొట్టినా నాకు 40% ఓట్లు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి మాట్లాడతావే తప్ప 11 సీట్లు ఎందుకు వచ్చినాయి మాట్లాడరా? సీట్లు ముఖ్యమా, ఓట్లు ముఖ్యమా? ప్రజాస్వామ్యంలో నాడు చేసిన ప్రగల్భాలన్నీ కూడా ఓట్ల గురించి మాట్లాడలేదు కదా. నాడు కూడా తెలుగుదేశం పార్టీకి 39% వచ్చినాయి ఓట్లు, అటు కాంగ్రెస్ జనసేన కలుపుకుంటే 52% వచ్చినాయి. ఆ రోజు కూడా నాకు 151 వచ్చినాయి, 151 వచ్చినాయి అని అన్నారు కదా. అంటే మళ్ళీ రాజధాని మీద దాడి చేసి ఏం చేస్తావు? నిన్న మొన్న మరీ బరి తెగించేసి మావిగాని అన్నావు. మావిగాని వర్సెస్ అమరావతి. అమరావతి నచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కోటేస్తారు, మావిగాని నచ్చిన వాళ్ళు నాకు కోటేస్తారు. నువ్వు వేసారు కదా ఓటు అమరావతికి. ఇంకా వినిపించలేదా? 24లో ఓటేసింది అమరావతికే. మళ్ళీ అమరావతికి ఓటేయమంటున్నావు, మావిగానితో వస్తానంటున్నావు. ఆ మావిగాని ఎక్కడుందో తెలియదు, అది కనిపించదు, అది వినిపించదు, అది ఉండదో. ఒక నేషనల్ హైవే బారుగా చూపించేసేసి ఈ నేషనల్ హైవే మొత్తం కూడా రాజధాని కట్టుకోమంటావు. ఉండ గన్నవరం ఎయిర్పోర్ట్ చూపిస్తావు, ఉండ విజయవాడ రైల్వే స్టేషన్ చూపిస్తావు, పైపెచ్చు రాజధానిలో సముద్రం ఉందని అంటావు. ఇక్కడ అమరావతిలోనేమో కృష్ణానది ఉంటే మునిగిపోతుంది అంటావు. మావిగంలో సముద్రం ఉంటే మరి మునిగిపోతుందా, కొట్టుకుపోతుందా? నీ మాటలకు ఎవరికి ఏం అర్థం కాక ఒక్కొక్క వైసీపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ త్రివిక్రమ శ్రీనివాస్ చెప్పినట్టు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట వింటే 2 జేబులు చేతుల్లో పెట్టుకుని అలా నడుచుకుంటూ పోతుంటున్నారంట. నీ మావిగాని మంత్రంతో వైసీపీ నాయకుల పరిస్థితి అంతా కూడా అలా అయిపోయింది. ఈ సందర్భంగా మీకు మాట చెప్తాను. మీ పరిపాలనా కాలంలో 2 జనవనరుల శాఖ మంత్రిని వేశారు. ఒకళ్ళేమో అనిల్ కుమార్ యాదవ్, రెండో ఆయన అంబటి రాంబాబు. అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు వచ్చామని కాదమ్మా, బుల్లెట్ దిగిందా లేదా అనేవాడు. వ్యవసాయానికి బుల్లెట్ దిగింది. అంబటి రాంబాబు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు. ఓ సరదాల రాంబాబుగా పేరుగా వచ్చాడు. ఏం చేశారు మీరు? పోలవరాన్ని 2% పూర్తి చేశారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రుల జీవనాడి శతాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు పనులను 2% పూర్తి చేశారు. ఈ రోజున 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 15% పూర్తి చేశారు. 7,043 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వెరసి ఇప్పటికీ 89% పనులు పూర్తయిని రేపు 27 మార్చి కల్లా పోలవరం నీళ్లు, ఎడమ కాలువ నీళ్లు కూడా ఆగస్టు కల్లా విశాఖపట్నానికి అందే పరిస్థితి ఉంది, రైతులకు అందే పరిస్థితి ఉంది. ఇప్పటికీ 37 సార్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శించారు. 136 సార్లు పోలవరాన్ని సమీక్షించారు. ఇది ముఖ్యమంత్రి అంటే. ఇది ఒక పరిపాలకుడుకుండా దక్షత అంటే. ప్రజా రాజధాని అమరావతి మీద ఎన్ని సమీక్షా మీటింగులు జరిగినాయి? సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు సమీక్షలు చేశారు? రైతుల సమస్యల మీద కానీ, ల్యాండ్ పూలింగ్ మీద కానీ, ల్యాండ్ నోటిఫికేషన్ మీద కానీ గత 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? తాడేపల్లిలో కూర్చోవటం తప్ప ఏం చేశారు చెప్పండి? అంటే మళ్ళీ అమరావతి మీద దాడి చేసి, అంటే ఇంత పగ దేనికంటున్నా నేను. ఎవరెవరిలో కూర్చోబెడతావు? బెల్లపిత్తిరి నాయకులందరినీ కూర్చోబెడతావు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తావు, లోకేష్ గారిని తిట్టిస్తావు, పవన్ కళ్యాణ్ని తిట్టిస్తావు. ఒక్కొక్కటి నెత్తిన రూపాయి పెడితే ₹1 మార్కెట్లో పనికిరారు. ఇజ్జిత్ తెలియదు, డెమోక్రసీ అనే మాటకు అర్థం తెలియదు, భావ ప్రకటన స్వేచ్ఛ తెలియదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియదు. వాడికి నోటు వచ్చిందే బూతు. ఏదోదో మాట్లాడిస్తావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మాట్లాడిస్తావు, తెలంగాణ ముఖ్యమంత్రిని మాట్లాడిస్తావు. అంటే ఈ బరితెగింపు ఎంతకాలం అంట? ఇప్పుడు అమరావతి మీద మళ్ళీ నీ కాలేందంట. అసలు ఇన్ని పాపాలు చేసిన తర్వాత రాజధాని మీద అన్ని వేల మంది రైతుల్ని రహదారులు పాలు చేసిన తర్వాత అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడుందంటున్నా? ఆ ధైర్యం ఎట్టొస్తుంది అంటున్నా. నేను ఆకుపచ్చని టవల్ వేసుకొని మీరు ఆకుపచ్చని టవల్ వేసుకుంటే వైసీపీ నాయకులకి సిగ్గనిపించటంలా? ఆకుపచ్చ టవల్ వేసుకునే రైతు ఆకుపచ్చ టవల్ వేసుకునే అర్హత మీకు ఎక్కడదంటున్నా? ఈ రోజున ఉండవల్లి పెనమాకలో కొంతమంది, నేను రైతుల సామాజిక వర్గం గురించి కూడా మాట్లాడట్లా. మీరు మాట్లాడారు,
కమ్మలు మాత్రమే ఉన్నారు అని. మరి పద్మనాభరెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారో మరి మీ లెక్క ప్రకారంగా? అంటే ఓ సందు చూసుకొని లేదా ఒక ఇబ్బందికరమైన వాతావరణం తీసుకొని మళ్ళీ అమరావతిలో ప్రవేశించి అమరావతి మీద మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తే ఫలాలు వస్తాయని కాంక్షిస్తున్నారా? ఎంతకాలం అంటున్నా? అసలు రాష్ట్రానికి ఊపిరాడకుండా చేస్తున్నారు కదా. ఆఖరికి ఎంతవరకు బరి తెగించారంటే రావణుడే గెలవాలి. రావణుడు గెలవటం ఏంటి, రావణ రాజ్యం రావటం ఏంటి? త్రేతాయుగంలో రాముడు గెలిచాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు గెలిచాడు, ఇప్పుడు కూడా ఆధునిక యుగంలో మళ్ళీ రాముడే గెలుస్తాడు. రావణుడు గెలవడం ఏంటి? అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది మీ పిచ్చి. ఏం చెయ్యాలో అర్థం కావడం అలా. కళ్ళు మూసుకుందాం, 2 ఏళ్ళు పూర్తయితే, కళ్ళు మూసుకుందాం, 3 ఏళ్ళు పూర్తయితే మనం వచ్చేస్తాం. ఎక్కడికి వస్తారు? ఎలా వస్తారు? ఏం చేశారని వస్తారు? ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఆ రాజధాని చూసే కదా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తుంది. ఈ రోజున రాజధానిలో సిఆర్డీఏ భవనం దేదీప్యమానంగా పూర్తి చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల మీటింగులు జరుగుతున్నాయి. నా సిడి యాక్సెస్ రోడ్డు అత్యంత వైభవంగా ఉంది. వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. లోకేష్ గారు డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి మీద ఏదో రాద్ధాంతం చేద్దాం అనుకున్నావు, బొక్కబారలా పడ్డావు. ఒక్క వైసీపీ నాయకుడు అభివృద్ధి మీద చర్చకి రాడు. నేరాలు ఘోరాలే. మీకు జాతకాని పరిపాలన అంతా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ వ్యవస్థను గాడిలో పెట్టి పరిపాలన చేస్తుంటే మళ్ళీ అమరావతి మీద నిందలు. నేను చెప్తున్నాను, రామరావణ యుద్ధం జరిగింది రావణుడు సీతమ్మూరిని అపహరించడం ద్వారానే. రాముడి చేతిలో రావణుడు వధించబడింది సీతమ్మను ఎత్తుకుపోవడం కారణంగానే. నువ్వు అమరావతి అనే రాజధానిని ఎత్తుకుపోదాం, ఎక్కడో దాపెడదామంటేనే 24 ఎన్నికల్లో రావణుడికి జరిగిన శాస్తి జరిగింది కూటమి శ్రీరామచంద్రుడి చేత. కురుక్షేత్ర సంగ్రామం కూడా ద్రౌపది వస్త్రాభరణ తర్వాతే జరిగింది. ద్రౌపది ఒలువలని కురుసభలో విప్పితే పాండవులు ఆగ్రహోదగ్రులై దుర్యోధనుడు తొడలు విరగొట్టారు. 101 మంది కౌరవుల్ని వధ చేశారు. నువ్వు అమరావతి జోలికి పోతేనే నీకు 11 వచ్చినాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఓంకారం శ్రీకారం పోరాటానికి నాంది వాచకం అమరావతి.